హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ గార్డెన్. ఈరోజు చెర్రీ టమాటోస్ అండి. చెర్రీ టమాటోస్లో కొంచెం వెరైటీ, కొంచెం లావ్ వెరైటీ అండి. ఎప్పుడు నేనే కోసుకునేదాన్ని. ఈసారి చెర్రీ టమాటోస్ ఉన్నాయి, ఎల్లో టమాటోస్ ఉన్నాయి, పెద్ద పెద్ద సైజులు టమాటోస్ కోసాను కదా ఈ మధ్య. అవి ఉన్నాయి. ఎన్ని మీకోసమని ఈరోజు హార్వెస్ట్ చేసి సీడ్స్ తీసి పెడతాను. మీకు ఎన్ని ఫ్రీగా మీకు సీడ్స్ ఇద్దాం అనుకుంటున్నానండి నెక్స్ట్ సీజన్కి. ఇప్పుడు ఈ అన్ని కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సీజన్కి మీకు ఇస్తాం అనుకుంటున్నానండి. అందుకని ఈ నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్ని కోస్తాను. మీకు నెక్స్ట్ సీజన్కి అంటే జూన్ జూలైలో రావండి, ఇవి కొంచెం లేటు. ఇవి అంటే నవంబరు డిసెంబర్లో అటు వేసుకోవాలి. ఆ టైం కల్లా మీకు గుమ్మడి ఉంది, చిక్కుడు, అంటే నా దగ్గర ఏమున్నాయో అవన్నీ మీకు ఫ్రీగా ఇస్తాను. చూడండి, దగ్గరికి వచ్చి చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చెర్రీ టమాటోస్. చూడండి, నా దగ్గరికి రా. చూడండి, గెలలు గెలలుగా అసలు ఎంత అందంగా ఉందో చూడండి. అసలు పగడాలు, పెద్ద పగడాలు ఉన్నట్టున్నాయి చూడండి. అసలు 2 కళ్ళు సరిపోవటం లేదండి. నా చెట్లు నేనే రోజు చూసుకుంటున్నాను. నేను చాలాసార్లు హార్వెస్ట్ చేశానండి. ఇంకా సీడ్స్ సేవ్ చేస్తాను, ఎండలు వచ్చేస్తాయి కదా మళ్ళీ అయిపోతుంది. చూడండి అసలు ఎంత బాగున్నాయో చూడండి. వైను నేను పై కల్లా కట్టుకున్నాను, మీరు అలాగే కట్టుకోవాలి. చూడండి, సక్కర్స్ అన్ని తీసుకోవాలి. ఈ నార్మల్ టమాటో. ఇక్కడ ఇంకోటి ఉందండి, చెర్రీయే, కాకపోతే ఇవి కొంచెం చిన్న సైజు. చూడండి, ఇది ఇంకో టైప్ అండి. చెర్రీ టమాటాల్లోనే చూడండి పెద్ద ఉసిరికాయలు, కొండ ఉసిరికాయ ఉంటాయి కదా, చూడండి కనపడుతున్నాయి కదా ఫుల్గా. చూడండి పైకి పోయి ఉంది. ఇది చాలాసార్లు చూడండి ఎంత అందంగా ఉందో చూడండి, ద్రాక్ష గుత్తులు గుత్తులుగా. రండి, ఇక్కడ కొంచెం మంచి టమాటోస్ ఉన్నాయండి. రండి. చూడండి ఇక్కడ ఎంత అందంగా ఉందో, ఆర్టిన్ షేప్లో ఉన్నాయి చూడండి, బుజ్జిగా. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయంటే, కాకపోతే ఒక్క చెట్టే వచ్చిందండి ఇన్ని చెట్లల్లో. చూడండి, దీని వరకు నేను ఒక్క చెట్టే కాబట్టి దీని వరకు సపరేట్గా పెడతాను. ఇది నేను మళ్ళీ ఎక్కువ చేసి పెట్టాలా. ఇది చూడండి, మామూలుగా ఎల్లో పియర్స్ అంటాం కదా, ఈ రెడ్ పియర్స్ అండి. చూడండి, బల్బు లాగా. లాస్ట్ ఇయర్ ఎల్లో వచ్చినాయండి నా దగ్గరికి, ఈసారి రెడ్. చూడండి, ఇది వేరే చెట్టు, ఇది వేరే చెట్టు. ఇది రౌండ్ వచ్చింది, ఇది బల్బు. చూడండి, మీకు దగ్గరగా చూస్తున్నారు కదా. చూడండి, ఇక వస్తాను. ఒకే చెట్టుకి మళ్ళీ ఇదేమో రౌండేనండి, కొంచెం వచ్చింది, దీనికేమో పొడుగా వచ్చింది. ఇట్రండి, ఇది రండి, పెద్ద కాయ. ఇవి ఇలాంటివండి మీకు సీడ్స్ పెడతాను. ఒక్క టమాటో వేసుకుంటే సరిపోద్ది మీకు కూరకి. ఒక్క టమాటో పులుసులో కానీ దేంట్లో కానీ అంత పెద్దగా ఉన్నాయి. ఈ టమాటో నిల్వ పచ్చడి అన్నీ చేసుకుంటే చాలా రుచిగా ఉన్నాయండి. దీంట్లో నేను మొన్న చేశాను, పెద్ద సీసాడుకు వచ్చినాయి. చూడండి, మంచి రెడ్ కలర్. నేను పెద్ద పెద్దగా కోస్తున్నానండి సీడ్ కోసము. చిన్నవి నేను ఇంట్లో వాడుకుంటా సీడ్ కోసం. చూడండి ఎంత పెద్దదో చూడండి, భలే ఉన్నాయి కదా. చాలా ప్రాసెస్ అండి సీడ్స్ తీయటం. పీవీసీ పైపులు వేసినాను చూడండి, భలే కాపండి. ఇవి మటుకు చిన్న చెట్టుకే చాలా కాస్తాయి. చూడండి, పెద్ద పచ్చిమిర్చి. ఇవి కూడా మీకు సీడ్స్ ఇస్తానండి. ఇవి ఇంకా పచ్చిగానే, అదే గ్రీన్ కలర్లోనే ఉన్నాయి కదా, ఇవి పండాలండి. పండి ఎండాల మీకు ఇచ్చే టైంకి అన్నీ రెడీ అయిపోతాయి. ఈ పచ్చిమిర్చి కూడా వేసుకుంటే మనకి అసలు చూడండి ఎంత చిన్న చెట్టు. అక్కడ ఇంకో చెట్లు కూడా ఉన్నాయండి, అవి కూడా చూపిస్తా మీకు.
ఈ సీడ్స్ కూడా తీసి పెడతాను. ఇక్కడ పర్పుల్ తీగేసుకున్నానండి. ఫుల్గా చాలా కోసం చూసారు కదా పర్పుల్ చిక్కుడు. ఈ విత్తనాలు కూడా తీసి పెడతాను. చూడండి, ఈ విత్తనాలు కూడా తీసి పెడతాను. చాలా ఉన్నాయి. ఇక్కడ క్లవ్ బీన్స్ కూడా ఉన్నాయండి. ఇంకా ఇవి సీడ్ తయారు కాలేదు. పద్మ చూడండి, ఈ పెద్ద తీగ నేను వేయలేదండి, పడి మొలిచింది. ఇదంతా క్లవ్ బీన్స్. సాయంత్రం అయితే ఇవి పూలు ఇచ్చుకుంటాయి. చూడండి, దగ్గరికి చూపించు పద్మ. క్లవ్ బీన్స్ ఫుల్గా వచ్చినాయండి. కావాల్సిన విత్తనాలు ఒక్క దాంట్లోనే చాలా ఉంటాయి. చూడండి, గుత్తులు గుత్తులు. చూడండి, గ్రో బ్యాగ్లో వేస్తే ఇంత రావండి. ఇది కొంచెం బెడ్ కాబట్టి బెడ్లో వేసాను. అదే పడి మొలిచినాయి. చూడండి, ఇవన్నీ సీడ్స్ తీసి పెడతాను. ఈ మటుకు బాగా అందరికి పంచవచ్చు. చూడండి, మొత్తం ఎన్ని సీడ్స్ చూసారు కదండి. టెర్రస్ పైన పెద్ద పెద్ద టమాటోస్, ఎర్రని టమాటోస్, చెర్రీ టమాటోస్, పచ్చిమిరకాయలు ఉన్నాయండి మిద్ది పైన. అవి తీసి పెడతాను. కింద చాలా వేస్తున్నానండి. వరల్లో 5 రకాలు వేసాను. ఒక బార్డర్ వేసాను. అవి కూడా ఇంకా అవి పండలేదండి. జస్ట్ ఊరినే కాయలు ఉన్నాయి. మీకు ఊరినే శాంపిల్ మీరు చూసేదానికి ఊరినే కింద ఈ వీడియో తీస్తాను. ఆ వీడియో కూడా అదే ఆ కాయలు కూడా పండి మనం సీడ్ కలెక్ట్ చేసి ఆ ప్రాసెస్ అంతా లేట్ అవుద్దండి. ఫ్రీ సీడ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసి కమెంట్ చేయండి. నేను నా సబ్స్క్రైబర్స్కి లక్కీ డ్రా తీసి ఒక 25 మందికి సీడ్స్ ఫ్రీగా పంపిస్తాను. కిందకి వెళ్ళి ఆ చెట్లు కూడా చూపిస్తానండి. ఒకసారి దగ్గరికి రండి, చూద్దాం. చూడండి, బుట్ట నిండా ఇంకా చాలా ఉన్నాయండి. ముందు ఇది తీసి పెట్టి ఇంకోసారి మళ్ళీ చేస్తా. చూడండి, బుట్ట నిండా ఎల్లో. చూడండి, ఎన్నిసార్లు చూపిస్తున్నాను అనుకోవాకండి. నాకు ఎంత చూపిస్తున్నా కూడా ఆనందం తట్టుకోలేక చూపిస్తున్నాయి. చూడండి, అసలు గోలిలాగా ఎంత అందంగా ఉన్నాయో. చూడండి, కింద అంతా నలిగిపోతాయేమో. అదండి, కింద పోదానండి. రండి, కింద చాలా టమాటోస్ వేస్తున్నాను అన్నాను కదా. రండి, ఇక్కడ లాస్ట్ ఇయర్ అండి నేను వేయలేదు. ఇది లాస్ట్ ఇయర్ నేను టమాటోస్ ఉంటే నేను తీయలేదు ఏ టైప్లో వస్తాయని. చూడండి, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ఇష్టమోనండి నాకు. రోజు ఉదయం ఎక్కడికొచ్చి కూర్చుంటా. చూడండి, రెడ్ కలర్ దగ్గరికి రా పద్మ, బంచులుగా గ్రీన్ కలర్లో. చూడండి, అబ్బా 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 అబ్బా. నా గార్డెన్లో ఎన్ని వెరైటీ టమాటోస్. చూడండి, చూడండి అసలు ఎంత అందంగా ఉందో. చూడండి, ఆ లాస్ట్లో పండుండయి. నేను కొన్ని వాడుకుంటాను, కొన్ని అన్ని మీకు తీసి పెడతాను. చూడండి, ఈ అమెజాన్లో అయితే చాలా కాస్ట్లీ అండి. 200, 150 అట్టుంటాయి. చాలా కాస్ట్లీ ఉంటాయి. నేను అన్నీ ఫ్రీగా ఇస్తాను. ఇలా రండి. ఇక్కడ నేను గుమ్మడి పొట్లకాయలు ఉన్నాయండి. చాలా లాంగ్ పొట్లకాయ. నేను గుమ్మడి అసలు సాంబారు కానీ, హల్వా కానీ, పాయసం కానీ ఎన్నిసార్లు చేసుకున్నాను. చూడండి, గుమ్మడి చేసి విసిగైపోయి చెట్టుకే పండిపోయినాయండి. ఎన్ని విత్తనాలు వస్తాయని తీసి పెట్టేశాను. పొట్లకాయ కూడా చూడండి, లాంగ్ అయిపోతుంది. రెడ్ పొట్లకాయ పోయినసారి కూడా నేను రీల్ పెట్టున్నాను. ఇవి కూడా నేను సీడ్స్ తీసి పెడతాను. చూడండి, గుమ్మడి మీరు పైన నేను మడుల్లో కూడా వేస్తున్నాను. మీరు పెద్ద పాట్లో కానీ పెట్టుకున్నారంటే, అంటే స్థలం లేదు కింద ఇంత పందిరి అని అనుకోబడలేదండి. మంచి సాయిలు ఎరువు బాగా ఇచ్చారంటే మీకు తప్పకుండా కాయలు కాస్తాయి. అందుకని గ్రో బ్యాగ్లో కానీ, డ్రమ్ములో కానీ గుమ్మడి సొర అట్లా పెట్టుకుంటాం కదా, సేమ్ అలాగే పెట్టుకోండి. ఇవి పెద్ద గుమ్మడి కాదండి, మీడియం సైజు. అందుకని మీడియము మనం కావాలంటే కట్టుకోవచ్చు. అసలు ఇది కూడా కట్టలేదండి, అట్టే వదిలేసాము. గుమ్మడి కూడా వేసుకోండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటారు. మీరు తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ అండి.